అన్న ఏంటన్నా ఇలా పరువు నష్ట దావా వేస్తారంటారు, ఎవరిపైన వేశారు, ఎందుకు వేశారు, అంత భంగం కలిగే విధంగా ఏం జరిగింది? ఒక 3 నెలల క్రితము జరిగిన చిన్న సంఘటనను ఆసరా చేసుకొని నన్ను దాంట్లో అబాసు పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలని కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ వీళ్ళందరూ కలిసి ఆ జన్వాడ ఫామ్ హౌస్లో అల్లిన ఒక కట్టుకథను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, లీగల్ నోటీసులు పంపించిన. దానికంతా ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఈరోజు కోర్టులో వాళ్ళ మీద పరువు నష్టపు దావా కూడా వేసిన. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుందని చెప్పి కోర్టు మీద నమ్మకం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. శాతగాని కొడుకులు నా మొగ కాదు, నా ఆడ కాదు. ఉంటే ధైర్యంగా వాస్తవాలు తీసుకొని రావాలి, లేకుంటే అలా అయ్యేలాగా ఫామ్ హౌస్లో వండుకోవాలి, జన్వాడ ఫామ్ హౌస్లో. లేదు కానీ అటు ఇటు కాకుండా మన లాంగ్వేజ్లో ఏమంటారో ఇంకా చెప్పకూడదు కానీ నపుంసక రాజకీయాలు చేస్తూ ఏదో మసిపూసి మారడికి అచ్చిపుచ్చి చేసి ఏదో నన్ను అప్రతిష్టవాది ఎక్కడ ఏం బెదిరేం లేదు. తప్పకుండా కోర్టు పీడిస్తా బిడ్డలారా. ఇంకోసారి నా మీద కానీ మా ముఖ్యమంత్రి, మా పార్టీ, మా ప్రభుత్వము మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన కథనాలు చేస్తున్నారు. జాగ్రత్త అని హెచ్చరించడానికే ఈరోజు కోర్టుకు అప్రోచ్ కావడం. 8 కోట్లు దాదాపుగా డిమాండ్ చేశారు అన్నట్టుగా కూడా పాయింట్లు ఏవో తీశారు. అందులో నిజం ఎంత ఉంది, అసలు ఏం జరిగింది అక్కడ? 8 కోట్లు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారు? 8 లక్షల రూపాయలు మా అలంపూర్ వాస్తవుడు అనేటువంటి చిన్న నీలాగా నల్లగా బీదోడు జేసీబీ పెట్టుకున్నాడు. వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఆ 8 లక్షలు ఇవ్వండి రాబోయి. 8 లక్షల అప్పు పెడితే బీదోడు బతకలేడు, ఇవ్వండి అన్నాం. దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు కట్టుకథ లేదు. ఆ కంపెనీ కూడా ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఏడ కూడా నాది లేదు, కేసు లేదు, ఏది లేదు. కానీ వీళ్ళు ఆ చిన్న దాన్ని తీసుకొని 8 కోట్లు తనే అడిగిండు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రాతలు రాసుకున్నాడు. వాన్ పేపర్లో, వాన్ సోషల్ మీడియాలో, ఏ పేపర్లో రాయాలి, ఆ టీవీలో రాదు. అందుకనే న్యాయం ధర్మం గెలుస్తుంది. ఈ కొడుకుల తోడుకలు తీయాలి. ఎన్నో ఒకతోటి తొడపాశం పెట్టక చక్కగా చెప్పి కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. కోర్టు మీద నమ్మకం ఉంది. తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. 100% బరాబర్ కోర్టుకు వచ్చినామండి. నేను మా దామోదర్ రెడ్డి సభ్యుడు ఎంత పెద్ద అడ్వకేటు, ఇచ్చే సమస్య లేదు. ఆ కోర్టుకు వచ్చి ఏదో ఒకటి శిక్ష అనుభవించే వరకు ఇచ్చేది.